రైట్గా డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఫైర్ అయ్యారు. ఇక హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారని అన్నారు. కేటీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి నిలదీశారు. మనుషుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. ఇక కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదని అన్నారు. ప్రతిదానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ తనపై వచ్చిన ట్రోలింగ్పై ఎందుకు స్పందించలేదని సూటిగా అడిగారు. ఈ క్రమంలో కేటీఆర్ కంటే హరీష్ రావు బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మార్ఫింగ్ చేయాలని తాము అనుకుంటే ఆయన పెళ్ళాం ఫోటోనో లేదంటే చెల్లి ఫోటోనో పెట్టి చేయలేమా అంటూ మండిపడ్డారు. కామిని తమకు సంస్కారం ఉందని సురేఖ స్పష్టం చేశారు. నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా, ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఎవరు మీరే అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని మా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, మా ఫీల్డ్ లో అందరికి తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? ఎవరి మీద వచ్చినప్పుడు ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది, అకౌంట్ పేరు, నిన్న మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువు? ఎందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం అకౌంట్ మాది